ఈరోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ పోరాటం చేసిల్లో నిజాంలకు వ్యతిరేకంగా ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసిల్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమరయ్యను స్మరించుకుంటూ ముందుకు వెళ్దాం. ఫస్ట్ దొడ్డి కొమరయ్యది చూద్దాం. ఒక్కసారి దొడ్డి కొమరయ్యది చూసిన తర్వాత ఒక్కసారి ముందుకు వెళ్దాం. దొడ్డి కొమరయ్య ఎన్నో పోరాటాలు చేసిండు. తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి భూమి భుక్తి విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వం ప్రధాన కారణం. 7వ నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఖాన్ కాలంలో తెలంగాణ ప్రజలు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. నిజాం అండదండలతో గ్రామాల్లో జాగీర్లు భూస్వాములు దేశ్ పాండేలు దొరలు పెట్టరేగిపోయి ప్రజలను విపరీతంగా పీడించేవారు. అలాంటి వారిలో ఒకడు విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి. 60 గ్రామాలకు మకుటం లేని మహారాజు. అతని ఆగడాలకు హద్దు పద్దు లేదు. పరమ కిరాతకుడు. భువనగిరిలో 1944 ఆంధ్ర మహాసభ సంఘం సమావేశం చైతన్యంతో కడివెండిలో గ్రామ సంఘం ఏర్పడింది. ఊరి జనమంతా ఒక్కో ఆణా చెల్లించి సంఘంలో చేరి గ్రామ రక్షణ దళంగా ఏర్పడి ఎదురు తిరిగారు. సంఘం అండతో దొరసాని జానమ్మకు పన్ను కట్టడం మానేశారు. పన్ను చెల్లించని వారిపై ముఖ్యంగా జానమ్మకు ఎదురు తిరిగి దొడ్డి కొమరయ్య కుటుంబంపై ఒత్తిడి పెరగగా తన సోదరుడికి కొమరయ్య కూడా అండగా నిలబడ్డాడు. ఈ సందర్భంగా దొరసానికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా 1946 జూలై 4న దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి మామ గడ్డం నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రజా గాయకుడిగా ఎదిగిన ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి నల్ల నరసింహులను హత్య చేయాలని కుట్ర పన్ని అందులో భాగంగా దేశ్ముఖ్ అనుచరుడు మస్కీన్ అలీ నాయకత్వంలో 40 మంది గుండాలు కడివెండి గ్రామంలోకి వచ్చారు. చీకటి పడే సమయంలో గుండాలు బండబూతులు తిడుతూ రెచ్చగొడుతూ కార్యకర్తల ఇళ్లపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. సంఘం ఆర్గనైజర్ కె రామచంద్రారెడ్డితో పాటు 200 మందికి పైగా ప్రజలు ఆంధ్ర మహాసభకు జై సంఘం వర్ధిల్లాలి దేశ్ముఖ్ దౌర్జన్యాలు నశించాలి అంటూ నినాదాలతో ఆ ప్రాంతంలో హోరెత్తిస్తూ ర్యాలీగా బయలుదేరారు. దొడ్డి కొమరయ్య తన అన్న మల్లయ్యతో కలిసి ముందు వరుసలో నిలిచాడు. గడ్డం నరసింహారెడ్డి మస్కీన్ అలీ అనుచరుల గుండాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండా ర్యాలీ గడిని సమీపించగానే జరిగిన తుపాకీ కాల్పుల్లో ఓ తూట దొడ్డి కొమరయ్య పొట్టలోకి దూసుకుపోగా ఆంధ్ర మహాసభకు జై అంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచారు. కొమరయ్య మృతదేహాన్ని జనగాం తరలించి పోస్టుమార్టం నిర్వహించి నెట్లుట్ల గ్రామం వద్ద పూడ్చిపెట్టారు. కొమరయ్య హత్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా నిరసనలు ఆందోళనలు జరిగిన తెలంగాణ కొలిమై మండడంతో సాయుధ విప్లవోద్యమం ప్రారంభమైంది. దొడ్డి కొమరయ్య ప్రపంచ చరిత్రలో వీరుడిగా నిలిచిపోయిండ్లు. ఇది దొడ్డి కొమరయ్యకు సంబంధించిన రఫ్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ అంటే భూమి కోసం మొత్తం అప్పుడు చేస్తున్న ఈ అరాచకాలకు విముక్తి కోసం దొడ్డి కొమరయ్య పోరాడి ఏకంగా నేల కొరికిండు. కాబట్టి అందుగురించే ఈరోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమరయ్యకు ఘన నివాళి అర్పిస్తుంది ప్రజా వాయిస్. ఇక తర్వాత